my dear students. Let's start the session. Continuation to the last class. Graphs in. ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్, మంచిగా వినండి. గ్రాఫ్స్ ఇన్ SHR. థింకింగ్ ఇంప్రూవ్ చేసుకోండి, ఆలోచించండి, మైండ్ షార్ప్ చేయండి, అయిపోతుంది, ఖచ్చితంగా వస్తుంది. చూడండి ఇక్కడ గ్రాఫ్స్ ఇన్. ఫస్ట్ 1 by 1 టోటల్ గ్రాఫ్స్ ఇన్ అండ్ అవుట్ వచ్చేయాలి. క్లియరా? చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసామో సీరియస్ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ mean position. Particle starts from mean position. This is what? Right extreme position. Left extreme position. X equal to 0. X equal to plus A. Okay na? Particle starts from where? Mean position. It means it start అయితే particle starts from mean position అంటే this is the amplitude. X equals to what is the displacement of the particle? X equal to A sin omega t. సో మనకు ఎలా రావాలంటే put x equal to put t equal to 0. Start from అంటే ఏంది? t equal to 0 గాని పెడితే నీకు ఎలా రావాలి? x equal to 0 రావాలి. అది లాజిక్. ఇక్కడ ఎన్ని చేసుకున్నా కానీ ఫస్ట్ t equal to 0 పెట్టేయండి. పెట్టంగానే x ఏమొస్తుందో అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు. ఇక్కడ మనకి 4 గ్రాఫ్లు వస్తాయి డిస్ప్లేస్మెంట్కి, 4 వెలాసిటీ గ్రాఫ్లు, 4 యాక్సలరేషన్ గ్రాఫ్లు వస్తాయి. టోటల్ 4 ఇంటూ అదే టోటల్ 3 సెట్స్. ఓకేనా? 3 సెట్స్ 4 అన్నమాట. సో x ఈక్వల్ టు ప్లస్ ఏ సైన్ ఒమేగా టీ మైనస్ ఏ సైన్ ఒమేగా టీ. x ఈక్వల్ టు ప్లస్ ఏ కాస్ ఒమేగా టీ మైనస్ ఏ కాస్ ఒమేగా టీ. ఏ గ్రాఫ్ అయినా బట్టి అయితే కొట్టకూడదు. క్లియరా? మనం గీయాలి. అర్థమైందా? సో ఎలా గీయాలో చూడండి. x ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ, x ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ. See this. ఫస్ట్ ఇలా తీసుకోండి. See this. Here this is x. X is the displacement of the particle. ఇక్కడ మనము SHM లో ఎలా చదువుతాం? ఇది SHM 1 SHM. x ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఇది కూడా SHM. ఇది y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. రెండు సేమ్. క్లియరా? ఈ రెండింటిని వేవ్ మోషన్ లో కంబైన్ చేస్తాం. క్లియరా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం టేబుల్ గీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇట్లా టేబుల్ గీసేస్తాం. ఓకేనా? చూడండి, ఏ గ్రాఫ్ అయినా టేబుల్ గీసేస్తే వచ్చేస్తుంది. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎక్స్ దిస్ ఈజ్ వాట్? ఫస్ట్ తీటా. నేనేం రాస్తామంటే తీటా రాసేస్తాము. తర్వాత ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్? ఏ సైన్ తీటా. తీటా ఈక్వల్ టు హౌ మచ్? ఒమేగా టీ. సో మనం ఇది ఆల్రెడీ మనము ఏసీలో చేసాము. దాన్ని రిపిటేషన్. ఫస్ట్ ఇక్కడ చదవాలి, అక్కడ మనం అప్లై చేయాలి. సో ఫస్ట్ ఏం చెప్పు? తీటా ఈక్వల్ ఎంత? 0. తీటా ఈక్వల్ టు 0. దెన్ పై బై 2 పై 3π/2 2π. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ సైన్ తీటా? పీరియడ్ ఆఫ్ సైన్ తీటా ఎంత? 2π బై పీరియడ్ ఆఫ్ సైన్ ఏ తీటా ఎంత? 2π బై mod a. పీరియడ్ ఆఫ్ సైన్ తీటా ఎంత? 2π బై 1. ఇది చెప్పారా మీకు? ఓకే. నెక్స్ట్ సో సైన్ 0 ఎంత? సైన్ బై ఎంత? 2π ఎంత? సైన్ బై 2 ఎంత? ప్లస్ a. దిస్ ఈజ్ హౌ మచ్? మైనస్ a. సో ఇది తీటా పెట్టండి. తీటా t రెండు చూడండి. తీటా ఈక్వల్ టు ఒమేగా t. సో ఫస్ట్ 0 దెన్ పై బై 2 తర్వాత పై 3π/2 2π. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి 0 పెట్టినప్పుడు ఏమొచ్చింది? 0. దాని తర్వాత π/2 పెట్టినప్పుడు ఏమొచ్చింది? ప్లస్ a. దిస్ ఈజ్ హౌ మచ్? ప్లస్ a. తర్వాత పై పెడితే 0. తర్వాత 3π/2 పెట్టినప్పుడు ఏమొస్తుంది? మైనస్ a. దిస్ ఈజ్ హౌ మచ్? మైనస్ a.
మైనస్ ఏ 2 బై పెట్టినప్పుడు ఏమొచ్చింది 0. ఇలా గ్రాఫ్ కామెడీగా గీసేది. క్లియరా? తర్వాత ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ ఇట్లా సైన్ కర్వ్ కదా, ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. దిస్ ఈస్ ద సైన్ కర్వ్. x ఈక్వల్ టు a sin omega t. x ఈక్వల్ టు a sin omega t. x ఈక్వల్ టు a sin omega t. ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో ఎలా రాస్తూ చెప్పు. θ ఈక్వల్ టు how much? θ ఈక్వల్ టు how much? ఒమేగా t. ఇక్కడ 0 అయితే t అయితే ఏమొస్తుంది చెప్పు. t అయితే ఏమొస్తుంది చెప్పు. ఇక్కడ ఏమొస్తుంది టోటల్. దిస్ ఈజ్ హౌ మచ్ t బై 2 కదా, ఇది t కదా, ఓకేనా? అప్పుడు ఇది ఏమొస్తుంది t బై 4. t బై 4 దిస్ ఈజ్ హౌ మచ్ 3t బై 4. 3t by 4 amplitude plus a minus a. Particle starts from mean position. 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 This is one graph. x ఈక్వల్ టు a sin omega t అనే గ్రాఫ్. ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ అనలైజ్ చేయాలి. ఎలా అనలైజ్ చేస్తావు చెప్పు. ఈ గ్రాఫ్ వచ్చేసిందా, కొద్దిగా ఫాస్ట్గా రాయండి, ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇన్ అండ్ అవుట్ వచ్చేయాలి. ఇది ఎనాలిసిస్ వచ్చేసిందంటే నీకు ఖచ్చితంగా ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. నీ ఫస్ట్ గ్రాఫ్ల మీద కమాండ్ ఉండాలి. ఏడు ఎస్హెచ్ఎం అంటే ఏం లేదు, ఇటు తిరగడమే. ఏ నుంచి ఎడికి ఇటు పోయి ఇటు వస్తుంది అంతే. దాన్నే తిప్పించి మళ్ళిచ్చి మొత్తం దాన్ని అనలైజ్ చేస్తాం. క్లియరా? ఎస్హెచ్ఎం ఈస్ ఫండా ఫర్ ఆసిలేషన్స్. ఆసిలేషన్ కాన్సెప్ట్ ఫండా ఫర్ వైబ్రేషన్స్. క్లియరా? we are having free undamped vibrations, free undamped oscillations. Damping business not in the school level. క్లియరా? అయిపోయిందా? కానివ్వండి. x ఈక్వల్ టు a sin omega t. What is the time taken by the particle to reach? ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే x ఈక్వల్ టు 0 అంటే ఏంది, ఇక్కడ పార్టికల్ అయిపోయిందా. కానీ అసలు ఇక్కడ ఎలా అసలు మూవ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ని మనం ఎలా అనలైజ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్ గీసేసామా, గ్రాఫ్ గీయడం అయితే అర్థమైంది కదా మీకు. ఇప్పుడు గ్రాఫ్ ని అర్థం చేసుకోవాలి. గ్రాఫ్ ని అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే మోషన్ ని రిప్లికేట్ చేయాలి. క్లియరా? పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్. This is the mean position. Go to the right extreme position. Again come to the mean position. This is A. This could be A. Again go to the left extreme position. Then come to the mean position finally. It starts from mean position. Starts from mean position. End set mean position. What is the total distance traveled by the particle in SHM? Total distance traveled by the particle in SHM. That equals to how much? A plus A. That equals to 4A. Total distance traveled is nothing but 4A. Total distance traveled is 4A. What is the displacement of the particle in one cycle? SHM in one cycle. Okay, now what is the displacement of the particle in? Okay, now 0.
These two are two previous year questions in need. Total distance traveled. ఇప్పుడు చెప్పండి, particle starts from where? How to replicate that motion in the graph? That is important. This could be A. This could be A. Particle starts from where? Mean position. Mean position. From mean position to right extreme position, this x equal to plus A. X equal to plus A, right extreme position. Again come to mean position. Again come to mean position. Go to the left extreme position. Left extreme position is what? Left extreme position is what? Minus A. Finally ends at mean position. This is the understanding of the graph. Displacement of the particle in this manner. అర్థమవుతుందా? ఈ విధంగా నువ్వు ఆ మోషన్ ని గ్రాఫ్ లో పెట్టాలి. క్లియరా? సో ఫ్రమ్ హియర్ టు హియర్, హౌ టు అండర్స్టాండ్ దిస్ పార్ట్ ఇన్ ఫేజర్ డయాగ్రామ్. టోటల్ 3 ways to solve any question. నువ్వు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని, ప్రతి క్వశ్చన్ ని 3 మెథడ్స్ తో మనం సాల్వ్ చేయొచ్చు. క్లియరా? అయిపోయిందా ఇది? No, sir. So how to represent SHM? How to represent in phasor diagram? This part completed. So ఇప్పుడు చూడండి, phasor diagram లో ఎలా రిప్రజెంట్ చేస్తావు? This is the phasor diagram. So దీన్ని తీసుకొని ఎలా పెడతావు చెప్పు? This is what? This is the mean position. This is the right extreme position. This is mean position. Particle starts from mean position. Again this, in this direction. This is the left extreme position. Clear? అర్థమవుతుందా? సో అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఈ పర్టికులర్ ముక్క తీసి అటు సైడ్ తగిలి, దీన్ని తీసి ఆ పక్క, దీన్ని ఈ పక్క, దీన్ని ఇక్కడ, దీన్ని తీసి అవతల. అర్థమైందా? అర్థం కాలే? దీన్ని తీసుకో. ఇదేంటిది? మీన్ పొజిషన్ టు రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. మీన్ పొజిషన్ టు రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. దీన్ని తీసి ఇట్లా కొట్టు. తర్వాత మీన్ పొజిషన్, దెన్ రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ టు మీన్ పొజిషన్. దీన్ని తీసి కింద కొట్టు. క్లియరా? తర్వాత మీన్ పొజిషన్ టు లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది ఇటు. క్లియరా? దాని తర్వాత లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ టు మీన్ పొజిషన్, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ టు మీన్ పొజిషన్, ఇట్లా. అరే క్లియర్ ఆర్ నాట్? Yes, sir. టోటల్ దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేశాం. క్లియరా? phase of the particle, phase difference అడిగారు అనుకో. చూడండి ఇక్కడ x equal to plus a, from here phase always measured from the phase 0, initial phase 0, with reference to the mean position. What is the phase of the particle at right extreme position? ఎంతిది? π/2. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? π/2. What is the phase of the particle between these two? రెండు మెయిన్ పొజిషన్స్. ఇదంటిది π. So phase of the particle from here to here 3π/2. అరే క్లియర్ ఆర్ నాట్? దీని మీద మనం సపరేట్ గా డిస్కస్ చేస్తాం. ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ పొజిషన్స్. ఆ పొజిషన్స్ అనే కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్. అది ఇన్ అండ్ అవుట్ ఒక 45 minutes లెక్చర్ ఉంటుంది. క్లియరా? ఫస్ట్ మనము ఈ పొజిషన్స్ టైం గురించి డిస్కస్ చేద్దాం. డిస్ప్లేస్మెంట్ అండ్ టైం గురించి డిస్కస్ చేయాలి. క్లియరా? వాట్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ ద పార్టికల్? In terms of angle we need to represent. What is the phase and position of the particle? ని phase తో కూడా చెప్పొచ్చు. ఓకేనా? The phase of the particle is π/2. What is the position of the particle? Right extreme position. The phase of the particle with reference to mean position is π. This is the next mean position. ఇది ఇట్టు ఉంటే ఇది ఇట్టు ఉండాలి. అర్థమవుతుందా?
సో ఇది ఇక్కడ ఏముంది, ఇది ఈ డైరెక్షన్ లో ఏముంది, ఇది ఇలా ఉండాలి, ఈ డైరెక్షన్ లో ఉండాలి. సో దిస్ ఈస్ ద పొజిషన్ 1, ఇది పొజిషన్ 1. సో ఇటు నుంచి ఇటు మీద అనుకో, దిస్ ఈస్ వాట్ పొజిషన్ 2 అయింది అనుకో, పార్టికల్ P1, పార్టికల్ P1. దిస్ ఈస్ ద పార్టికల్ సేమ్ పొజిషన్ 1 అండ్ పొజిషన్ 2. వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పొజిషన్స్ చెప్పండి, ఎంత అర్థమవుతుందా? సో ఈ డైరెక్షన్ లో ఉంది, ఇది ఈ డైరెక్షన్ ఉంది, డైరెక్షన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ పార్టికల్ పొజిషన్ P3, ఇది పొజిషన్ P3 ఈ డైరెక్షన్ లో ఉంది, క్లియరా? సో వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పార్టికల్స్, టూ పొజిషన్స్? π/2 అంటే ఏంటి, ఇక్కడ నీకు ఏమొస్తుంది π/2, ఇక్కడ ఏమొస్తుంది π/2, ఇక్కడ ఏమొస్తుంది π/2, ఇక్కడ ఏమొస్తుంది π/2, 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 π/2. సో ఇక్కడ π/2, 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 π/2. అర్థమవుతుందా? రిప్రజెంటేషన్ ఆఫ్ SHM ఇన్ గ్రాఫ్, ఫేజర్ డయాగ్రామ్. దిస్ ఈస్ ద మోషన్ రిప్లికేషన్. టోటల్ నీకు యాంగిల్ టైమ్ మొత్తం వచ్చినాయా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత T/4. దిస్ ఈస్ హౌ మచ్ T/4. దిస్ ఈస్ హౌ మచ్ T/4, T/4, T/4. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత T/4, T/4. దిస్ ఈస్ హౌ మచ్ T/4, T/4. క్లియర్? ఇదంతిది ఇదంతిది T/4. దిస్ ఈస్ హౌ మచ్ T/4. అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత T/4, T/4. ఈ 3 డయాగ్రామ్స్ అర్థం చేసుకుంటే నీకు ఏ క్వశ్చన్ అయినా వస్తుంది. ఆడుకోవాలి, మూడింటితో ఆడుకుంటే నీకు ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ వచ్చేస్తుంది, నీకు ఏదో ఒకటి వచ్చేస్తుంది. మూడింటితో చేయొచ్చు ఆన్సర్ ప్రతి క్వశ్చన్, క్లియరా? కానీ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కంప్లీటెడ్. దిస్ పార్ట్ డన్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఆల్రెడీ ఏసీలో చెప్పింది మళ్ళా ఇంకోసారి చెప్తాం, క్లియరా? ఇలా రాసుకోండి. టైం టేకెన్ బై ద పార్టికల్ ఫ్రమ్ మీన్ పొజిషన్ టు, time taken by the particle, time taken by the particle, time taken by the particle, time taken by the particle from time taken by the particle from mean position to half of the amplitude, time taken by the particle from mean position to half of the amplitude. అంటే మీనింగ్ ఏంది, హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ అంటే ఏంది, దిస్ ఈజ్ హౌ మచ్ హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అనేసి, that is the T1. How much time it will take, we need to discuss. So ఇక్కడ నుంచి ఇక్కడికి టైం ఎంత, that is T1. that part we need to calculate. దాంట్లో ఇంకోసారి గీయండి, ఏం కాదు, ఓకేనా? x equal to how much, a sin omega t, a sin omega t, a sin omega t. ఓకేనా? x equal to ఎంత చెప్పు, x equal to ఎంత చెప్పు, ఎంత, హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ కదా, ప్లస్ హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్, that equal to a, that is equal to how much, sin omega t. So 1/2 equal to how much, sin 2 pi by t into t. That is how much, T1. Okay na? So how to calculate that part? Sin inverse of 1/2 ఎంత, sin inverse of 1/2
that equal to how much? 2 pi by t into t1. Sin inverse of 1 by 2 name రాయొచ్చు. pi by 6 equal to 2 pi by t into t1. సో pi పోతే t1 ఎంత వస్తుంది? pi పోతే t1 ఎంత వస్తుంది? t by 12. ఓకేనా? సో వాట్ ఈస్ దిస్ t1? వాట్ ఈస్ దిస్ t1? t by 12. సో ఇప్పుడు మనము మొత్తము ఒక పెద్ద గ్రాఫ్ గీసి కంప్లీట్ స్టోరీ మొత్తం రాసేయాలి. కంప్లీట్ స్టోరీ చెప్పండి. క్లియరా? సో ఇప్పుడు నీకు t by 12. సో ఫస్ట్ డ్రా దిస్ ఫిగర్ ప్రాపర్లీ. ఇది మనము ఇలా నీట్ గీసేయండి. ఇది t, దిస్ ఇస్ x. సో మెయిన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి పైకి పోయిందంటే ప్లస్ a sin omega t. మెయిన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి కిందకి పోయిందంటే x ఈక్వల్ టు మైనస్ a sin omega t. డైరెక్ట్ గా పైకి పోయింది. ఓకేనా? అరే క్లియర్? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం 0, ఇది 0, ఇక్కడ 0, దిస్ ఈజ్ హౌ మచ్? t by 2, దిస్ ఈజ్ t, దిస్ ఈజ్ t. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? t by 4, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 3t by 4. So what is the amplitude? This is the amplitude. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? మైనస్ a. సో నేను ఇప్పుడు ఏం చెప్పాము? ఇక్కడ నుంచి ఇక్కడికి దిస్ ఈజ్ హౌ మచ్? a by 2. సో అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమొస్తుంది చెప్పు? దిస్ ఈజ్ హౌ మచ్? మైనస్ a by 2. అర్థమవుతుందా? సో అప్పుడు నీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడే అనుకునింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వరకు ఉంటుంది? ఎంత ఉంటుంది చెప్పు? t by 12. సో మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? దిస్ ఈజ్ t by 4 అంటే మీనింగ్ ఏంటి? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? t by 4. అప్పుడు ఏ నుంచి ఇక్కడికి ఎంత ఇది? చెప్పు. సో దిస్ ఈజ్ హౌ మచ్? t by 4 మైనస్ ఇది t2 అనుకుంటే t by 4 మైనస్ t by 12 ఈక్వల్ టు హౌ మచ్? 4 3 జార్ మైనస్ t. అర్థమైందా? దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? t by 6. అది t by 6 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుద్ది? ఏ నుంచి ఇక్కడికి ఏమవుద్ది? t by 6. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుద్ది చెప్పు? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుద్ది చెప్పు? t by 3. t by 12. t by 6 plus t by 6. క్లియరా? మొత్తం ఏమొస్తుంది? t by 2. So then from here to here how much? Again t by 12. మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? This is how much? t by 6. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? చెప్పండి. t by 6. This is how much? t by 12. Are you following or not? Understood? Next write down. Wait, sir. Time taken by the particle from mean position to ఎలా రాస్తాం చెప్పు? టైం టేకెన్ బై ద పార్టికల్ ఫ్రమ్ మీన్ పొజిషన్ అనగానే x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు ప్లస్ a బై 2. ఎంత టైం పట్టింది చెప్పండి? x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు ప్లస్ a బై 2
t/12 అర్థమైందా? వాడు అలా కాకుండా ఉల్టా ఇస్తే ఏం ఆన్సర్ చెప్పండి? ఉల్టా ఇస్తే ఆన్సర్ ఏం చెప్పండి? సో we can take table, take the table. ఓకే, తర్వాత సో ఇప్పుడు మనకి x +a/2 to x = 0 అంటే ఆన్సర్ ఎంత? x +a/2 to x = 0 అప్పుడు ఆన్సర్ చెప్పండి. +a/2, this is +a/2 to 0 +a/2 to 0 t/12 again t/12. correct or not again +a/2 to x = 0. then here -a/2 to 0 to -a/2 to what is the answer? ఇక్కడ t x = 0 to x = -a/2 is how much? t/12. 0 to -a/2 this t/12. అర్థమైందా? 0 నుంచి -a/2 వరకు t/12. అలా కాకుండా ఇలా ఇచ్చాడు అనుకో, t x = -a/2 to x = 0 this is how much? t/12. క్లియర్? అర్థమవుతుందా? నీట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సుఖం కూడా పోతాయి. ఈ ఒక్కటి కానీ వచ్చిందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చాలా పోతాయి, అన్నీ వచ్చేస్తాయి. నేను గుర్తుపెట్టిస్తాను, అవి చేయండి. క్లియరా? సో ఈ పర్టికులర్ గ్రాఫ్ నుంచి ఎన్ని క్వశ్చన్లు చేయగలరో నేను మార్క్ చేసి ఇస్తాను. ఓకే, సో ఏసీలో అయితే మినిమం ఒక 4-5 క్వశ్చన్లు పోతాయి. 7-8 క్వశ్చన్లు పోతాయి ఏసీలో, ఆల్టర్నేటింగ్ కరెంట్లో. క్లియర్? అయిపోయిందా ఇది? నెక్స్ట్ a2 + a/2 to a t/6. క్లియరా? ఇది అయిపోయిందా? మేక్ ఇట్ ఇది అర్థమవుతుందా? ఈ గ్రాఫ్ చూడంగానే మీకు ఆ థాట్ వచ్చేయాలి, నీట్గా రాసేయాలి. క్లియర్? ఫస్ట్ ఇక్కడ t/12 we need to fix it up, then corresponding t/6. ఓకేనా? half of the amplitude is popular, a/√2 popular, √3/2a popular. ఇక్కడ మనకి సైట్ వాల్యూలు ఏమేమి తెలుసు మనకి? sin 30 ఎంత? 1/2. అప్పుడు నీకు ఏ sin తీటానా? sin 30, తీటా 30 ఉన్నప్పుడు a/2, 45 ఉన్నప్పుడు a/√2, 60 ఉన్నప్పుడు √3/2a. సో ఆ పర్టికులర్ 3 క్వశ్చన్స్ మాత్రమే ఫ్రేమ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది, అందుకే అవే రిపీటెడ్ గా ఇస్తారు. క్లియరా? సో ఆ 3 క్వశ్చన్లు మనము ఆన్సర్ చేశారు. ఆ 3 క్వశ్చన్లకి నేను గ్రాఫ్లు గీస్తాను, ఈ క్వశ్చన్కి ఇన్ డీటెయిల్ చెప్తాము. క్లియరా? టైం టేకన్ బై ద పార్టికల్ ఫ్రమ్ మెయిన్ పొజిషన్ టు హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ కంప్లీటెడ్. నౌ ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ కానివ్వండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ మళ్ళా ఇదే టేబుల్ గీయాలి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ ఇప్పుడు మనము ఈ గ్రాఫ్ అనలైజ్ చేయండి. ఇక్కడ గ్రాఫ్ అనలైజ్ చేయండి. నాకు ఇప్పుడు a/2 నుంచి a వరకు కావాలి. ఎంత టైం పట్టద్దో తెలియాలి. a/2 నుంచి +a/2 to +a వరకు అంటే టైం ఎంత అయింది? t/6. దాని తర్వాత నాకు a2 + a/2 కావాలి. a2 + a/2 కావాలి. a నుంచి
ప్లస్ a/2 కావాలి. అప్పుడు ఎంత? t/6. ఇప్పుడు నాకు మైనస్ a/2 నుంచి మైనస్ a వరకు కావాలి. మైనస్ a/2 నుంచి మైనస్ a/2 తో మైనస్ a/2 టు మైనస్ a. ఓకేనా? t/6. ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ a నుంచి మైనస్ a/2 వరకు కావాలి. అర్థమైందా? x ఈక్వల్ టు మైనస్ a/2 దట్ ఈస్ t/6. క్లియర్? అర్థమైందా? దిస్ ఈస్ సెట్ 1. దిస్ ఈస్ ద గ్రాఫ్ 1. దిస్ ఈస్ ద గ్రాఫ్ 1. నాకు ఇప్పుడు గ్రాఫ్ 2 ఎలా ఇవ్వగలడు? ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇంకొక విధంగా ఎలా ఇవ్వగలడు అనే దాని గురించి డిస్కస్ చేయాలి. క్లియరా? ఓకే, నెక్స్ట్ కానండి. ఇప్పుడు నాకు వాడు ఏమన్నా అడగచ్చు అంటే టైం టేకర్ మీద చెప్పండి. అర్థం కాలేదు. అవునా? ఇప్పుడు కనపడలే. మీరు చూసారా SHM? నేను అప్లోడ్ SHM కాదు, గ్రాఫ్స్ చూసారా? నేను అప్లోడ్ చేశా. ఓకే, ఆ లింక్ ఒకసారి నేను పంపిస్తాను. గ్రాఫ్స్ అక్కడ చెప్పినవి అన్ని చూసేయండి, టైం దొరికింది. పోయిందా? అదేం కాదు, అది కట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిందా? ఇప్పుడేం రాలేదు కదా, ఇప్పుడేం మంచిగా ఉంది కదా. ఓకే, సో ఇది ఎందుకు రికార్డ్? మీకు రికార్డ్ చేయడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? సరే కదా. ఇవి మీరు రేపు రివిజన్ చేయడానికి పనికి వస్తాయి. ఏ టాపిక్ ఎవరికి డౌటో మనకు తెలియదు. ఆ టాపిక్ నేను అప్లోడ్ చేసి పెడితే రివిజన్ చేయడానికి పనికి వస్తాయి. అందుకనేసి చేసుకుంటాం. దీనివల్ల క్లాస్కి ఏ నష్టం అనేది ఉండదు. నేను ఎట్టున్నా అదే చెప్పుకుంటా. క్లియరా? ఇది ఉన్నా లేకపోయినా వద్దు, నాకు ఇప్పుడు టైం వేస్ట్ వద్దు. ఫస్ట్ నేను క్లాస్ చెప్పుకోవాలి. డండా, అది పెద్ద మ్యాటర్ కాదు. నేను దీన్ని చాలాసార్లు చెప్తాం, వాళ్ళకి చెప్తాం, మీకు చెప్తాం. నాకు ఏడో దిక్కున వస్తుంది వీడియో. అయిపోయింది. నెక్స్ట్ x ఈక్వల్ టు a/√2. సో ఇప్పుడు మనకి a/√2 రావాలి. a/√2 కేసులో నేనైతే ఇది మళ్ళా చెప్పము, ఇది డైరెక్ట్గా మనం రాసేస్తాము. క్లియరా? గ్రాఫ్ ఒకటే చెప్తాను. a/√2 ఉన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అది మాత్రమే చెప్తాను. అది చెప్తే మీరు సాల్వ్ చేయగలరా? అర్థమైందా? ఇప్పుడు a/√2. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? a/√2. అప్పుడు నీకు ఈ టైం రావాలి. క్లియరా? సో ఇప్పుడు చెప్పండి, పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్? x ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు a sin omega t. x ఈక్వల్ టు a sin omega t. x ఈక్వల్ టు a sin omega t. x ప్లేస్ లో ఏం రాయాలి చెప్పండి? a/√2. దట్ ఈక్వల్ టు a ఇంటూ sin 2π/t. 2π/t ఇంటూ t. 2π/t ఇంటూ t. 1/√2. 1/√2. That equal to how much? That equal to how much? Sin 2π/t. 2π/t into t. 2π/t into t. Sin inverse of 1/√2. 2π/t into t. 2π/t into t. దీని ఎవరు రాయొచ్చు? π/4. This is how much? π/4. That equal to how much? 2π/t into t. T equal to how much? t/8. t/8 అంటే మీనింగ్ ఏంది? ఇక్కడ ఎంత వచ్చింది చెప్పండి? ఇక్కడ ఎంత వచ్చింది? t/8.
సో t/8 is come. ఓకేనా, t2 ఈక్వల్ టు హౌ మచ్ చెప్పండి, t/4 మైనస్ t/8 ఎంత వచ్చింది చెప్పండి. దిస్ ఈజ్ 8 4 2 జార్ ఆఫ్ కోర్స్ t/8 అంతే కదా, సౌనే కదా అది. ఇది t/8 అన్ని ఏమొస్తాయి, అందుకే ఈ క్వశ్చన్ ఇవ్వడేమో. ఓకేనా, ఈ గ్రాఫ్ మళ్ళా తీసుకోండి, మళ్ళీ అడగతారు ఎంత అమాయకంగా. దాంట్లో నెట్ రాస్తారప్పా, కామన్ సెన్స్ దాంట్లో రాస్తే ఒక నరమానవుడికి అర్థమైద్దా. మామూలుగా ఇది ఒక కేసు, దాంట్లోనే ఒక దగ్గర d/8 ఒక దగ్గర d/6 రాస్తే ఒక నరమానవుడికి అర్థమైందా. ఈ రోజు అర్థమవచ్చు, రేపు పొద్దున్న నీ నోట్స్ నువ్వు చూసుకున్నా నీకైనా అర్థమైందా, అదనమాట. రాయండి చాలా ఉందబ్బా ఇది ఆసిలేషన్. మీకు సండే ఎగ్జామ్ సిలబస్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఆఫ్టర్ దట్ ఆసిలేషన్స్, ఆఫ్టర్ దట్ మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, దెన్ వేవ్ మోషన్. సండేకి అన్ని అవుతాయా అనేది క్వశ్చన్. అది మీ అటేక్ కదా బా, అది నా అటేక్. అది నేను చెప్పుకుంటాను కాదు, మీరు రాసే విధంగానే ఫస్ట్ పేపర్ కాబట్టి మీరు రాసే విధంగానే ఇస్తాము. మరి అంత టఫ్గా మేము నోట్స్ మంచిగా ఇక్కడ చదవకూడదబ్బా, మళ్ళా ప్రాబ్లమ్స్ చేయడానికి టైం స్పెండ్ చేయాలి. మీరు ఏడా చదివి స్టడీ అవర్లో చదివి ఇంకెప్పుడు మీరు ప్రాబ్లమ్స్ చేసేది, ఇది అయిపోవాలి అంతే. ఇక్కడ ఎనాలసిస్ ఇది ఏముంది, రాసుకున్నావు t/8 పెట్టుకున్నావు అయిపోయింది. ఇది తర్వాత ఎట్లా అప్లై చేయాలి అని దాని గురించి ఆలోచించాలా, అంతే కదా. ఇందాక t/6 వచ్చింది, దాని ఏమన్నా గుర్తుపెట్టుకుంటావా మనము, గుర్తుపెట్టుకునేది ఏమి ఉండదు, చేస్తా ఉంటే వస్తూ ఉండాలి అంతే. వాడి ఎగ్జామ్లో ఇంకా మనం √3/2a పెడతాము, అది దానికో గ్రాఫ్. ఇది సెకండ్ గ్రాఫ్ అన్నమాట, ఇది సెకండ్ గ్రాఫ్. ఇది t/8 అయితే ఎగ్జాక్ట్ గా హాఫ్ ఏ ఉంటుంది, t/4 లో హాఫ్. క్లియరా. వాడు a/√2 కనపడి అంటే ఈ గ్రాఫ్ తీసేయాలి. అర్థమైందా, a/√2 ఏడ కనపడినా ఆ క్వశ్చన్ లో ఏడో దగ్గర a/√2. వాడేమో ఏ నుంచి ఏడకే అడగడు, వాడు అడిగితే ఏ నుంచి ఏడక ఏ నుంచి ఎట్టయినా అడగొచ్చు. వాడు అడిగినప్పుడు నువ్వు a/√2 అనగానే ఫస్ట్ స్టెప్ ఇది వేసేయాలి. దీనికి కంటిన్యూషన్ ఏంది, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. ఓకేనా, ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఎట్ x ఈక్వల్ టు a/√2. What is the position of the particle? What is the velocity of the particle after? What is the velocity of the particle after reaching half of the amplitude? What is the velocity of the particle after reaching half of the amplitude? అలా velocity తో కనెక్ట్ చేస్తాడు. What is the acceleration of the particle after reaching half of the amplitude? After reaching 1/√2 of amplitude. After reaching √3/2 of amplitude. Velocity, acceleration, displacement, time. ఏడ టైం అడుగుతాడో దాని వెలాసిటీ కనెక్ట్ చేస్తాడు, దాన్ని యాక్సిలరేషన్ కనెక్ట్ చేస్తాడు. ఏది వచ్చినా ఒక సెట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోతుంది. క్లియరా. సో ఫస్ట్ మనము దీని మీద ఫోకస్ చేయండి, దీన్ని వెలాసిటీకి ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాము. అయిపోయిందా. మీరు స్కెచ్లు కొట్టి పెన్సిల్ కొట్టేదానికి నేనే మేలు కదా ఫాస్ట్ తీస్తాము. నేనైతే సుత్తని గీసేస్తాను ఇట్లా అమ్మని ఇటు రాసుకుంటారు. మీరేంది నాయన ఇటు చూస్తారు, మళ్ళీ చెప్తారు, మళ్ళీ ఇటు చూస్తారు, అన్నిసార్లు అంటే ఎందుకు చూస్తారు మీరు? సొంతంగా గీయాలి, సొంతంగా రాసుకోవాలి. నేను స్టూడెంట్ ఉన్నప్పుడు కూడా బోర్డు మీద చూసైతే ఆయన చెప్పినట్టే నేను రాసుకోను, నాకు నచ్చినట్టు నేను రాసుకుంటా. ఆయన ఏదో ఆయన నచ్చినట్టు చెప్పుకుంటాడు, మనకు నచ్చినట్టు మనకి రాసుకుంటాం నోట్స్. లాస్ట్లో ఈ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాం అంతే. t/8 మ్యాచ్ అయిందా లేదా, ఇక్కడ t/8 మ్యాచ్ అయిందా లేదా, అంతే, అయిపోయింది సినిమా. అంతేగాని ఇట్ట కొంతమంది అయితే ఈ లైన్ లేదని తప్పు ఉంటే దాన్ని కూడా తీసుకుంటారు. గొప్ప వాళ్ళు అసలు. అయిందా ఇది?
నెక్స్ట్ ఐటమ్ టైం టేకెన్ బై ద పార్టికల్ ఫ్రమ్ మీన్ పొజిషన్ టు ఇక్కడ √3/2a వచ్చిందంటే ఏంటి ఆన్సర్? √3/2a ఇచ్చారంటే వాట్ ఇస్ ద ఆన్సర్? అది కూడా ఒకసారి అప్లై చేస్తే క్వశ్చన్ వస్తే ఈ మూడింటి నుంచే రావాలి. ఎందుకంటే సైన్ వాల్యూలు మనకి మూడే తెలుసు కాబట్టి, కాసుల్లో కూడా ఈ మూడు వాల్యూలు తెలుసు నీకు. క్లియరా? ఇక్కడైతే √3/2a. This is how much? √3/2a. This is how much? Minus √3/2a. సో మీరు చేయాలి, చెప్పండి ఇక్కడ. సో దిస్ ఈస్ హౌ మచ్? √3/2a. √3/2a. ఇక్కడ నీకు ఏమొచ్చింది? √3/2. √3/2. ఇక్కడ π/3 వస్తుంది. π/3 అంటే t/6. t/6. ఇది t/6 అయితే ఇదేమవుతుంది? ఇది t/6 అయితే ఇది t/12 అయిద్దా? ఇది t/12. t/6. t/6. t/12. t/12. t/6. అదిదా. అర్థమైందా? x = 0 to x = √3/2a. Total. This is graph 3. This is graph 3. Graph 3. Displacement versus set of graphs. Displacement versus time graphs. Displacement versus time graphs. Displacement versus time graph. నాకు చాలా రోజుల నుంచి ఒకటి ఉండే, గ్రాఫ్లన్నిటినీ కంబైన్ చేయాలనే ఒక ఇది ఉండేది. ఇప్పుడు నాకు అది ఒక్కొక్కటిగా అవుతా ఉంది. ఇక్కడ గ్రాఫ్లు చెప్పినానా, గ్రాఫ్స్ ఇన్ కైనమాటిక్స్ చెప్పానా, గ్రాఫ్స్ ఇన్ రియాక్టిక్స్ చెప్పామా, అట్లా ఒక్కొక్క చాప్టర్లో ఉన్న గ్రాఫ్లన్నిటినీ ఒక ప్లేలిస్ట్ చేయాలి. అప్పుడు గ్రాఫ్ల మీద స్టూడెంట్కి కమాండ్ రావాలి. అప్పుడు అతను మంచి ఇంజనీర్ అవుతాడు. గ్రాఫ్లు తెలియాలి బాగా. ఫైనల్గా మనం రీసెర్చ్ చేసిన తర్వాత మన వర్క్ మొత్తాన్ని గ్రాఫ్స్తోనే ప్రిడిక్ట్ చేస్తాం. గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్లో. క్లియరా? అప్పుడు మన స్టూడెంట్లో గ్రాఫ్ మీద కమాండ్ తెప్పియాలి. అది ఖచ్చితంగా ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది. అతను ఫస్ట్ అసలు మంచి ఇంజనీర్ అవుతాడు, తర్వాత ఐఐటి సీట్ వస్తుంది. లేదు, ఐఐటి సీట్ వచ్చిన తర్వాత ఇంజనీర్ అవుతాడు. ఫస్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అవుతాడు. అయిపోయిందా ఇది? గీయండి. సో ఇప్పుడు మీకు ఇలాంటి ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలరా? నా ఇప్పుడు మనము completed. ఈ గ్రాఫ్ కూడా మళ్ళీ చూసే గీస్తున్నారా? చూడకుండా గీయండి అంటున్నా. చూడకుండా మీరు గీస్తే అక్కడ పోయి చదువుకోవాల్సిన అవసరం ఉండదు అంటున్నా. చూసి గీసేది అలవాటు చేసుకోకండి. క్లాస్ విన్నామా, నీ నోట్స్ నువ్వు రాసుకున్నావా, చూసి అయితే గీకండి. ఇట్లా గీసుకొని ఇక్కడే ప్రాక్టీస్ అయిపోవాలి. ఆలోచించండి బాగా, అసలు ఏంటి అని ఇన్న డౌట్ ఆలోచించండి. అప్పుడు నువ్వు షార్ప్ అయింది బ్రెయిన్. అయిపోయిందా ఇది? ఇది ప్రిపేర్ మళ్ళా కన్ఫ్యూజ్ అవుతారు. t/6 కంప్లీటెడ్. ఈ గ్రాఫ్ అయిపోయిందా? నెక్స్ట్ ఫస్ట్ కేస్
దిస్ పార్ట్ డన్. Velocity of the particle versus time graph. Velocity of the particle versus time graph. We are discussing case 1 only. Entire discussion based on the case 1. Case 1 లో మనకి ఇన్ని కేసెస్ ఇన్ని గ్రాఫ్లు వస్తున్నాయి. What is the case 1? Particle starts from mean position. What is the governing displacement equation? X equal to a sin omega t. We are discussing only x equal to a sin omega t. అర్థమవుతుందా? So now write down velocity versus time graph. Velocity versus velocity v versus time graph. Velocity versus time graph. When the particle starts from mean position, t equal to 0. Velocity versus time graph. This is the mean position. This is the right extreme position. Okay, this is left extreme position. Particle starts from mean position at t equal to 0, x equal to 0. At t equal to 0, x equal to 0. What is that? This is plus a, this is minus a. X equal to a sin omega t. X equal to a sin omega t. Now we need to draw velocity versus time graph. చెప్పండి, x equal to a sin omega t. X equal to a sin omega t. X equal to a sin omega t. So ఇప్పుడు చెప్పండి, what is the velocity of the particle? Velocity of the particle, rate of change of displacement of the particle, that equal to x dot equal to how much? Omega a cos omega t. Omega a cos omega t. ఇప్పుడు మనము దీనికి గ్రాఫ్ గీయాలి. సో ఏం గీయాలి? e equal to how much? Omega a cos omega t. Omega a cos omega t. v equal to omega a cos omega t. ఈ గ్రాఫ్ గీమనంగానే ఏం చేస్తారో గీస్తారు. ఒక టేబుల్ తీసుకోండి. ఫస్ట్ ఒక టేబుల్ తీసుకోండి, ఏ గ్రాఫ్ అయినా ఇది అలవాటు చేసుకోండి. అర్థమైందా? సో జస్ట్ తర్వాత ఈ గ్రాఫ్ ఇట్టు ఉంటుందని అంత ఫ్లో వస్తుంది, దన గీసేస్తాం. అర్థమైందా? యా నుంచి స్టార్ట్ అయ్యింది, ఇటు నుంచి ఇటు పోద్ది, అటు పోద్ది, అది ప్రాక్టీస్ మీద వస్తుంది. ప్రస్తుతానికైతే మామూలుగా టేబుల్ తీసుకోవాలి. v equal to how much? Omega a cos theta. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ theta. ఓకే, సో 0 ఫస్ట్ 0 సేమ్ pi by 2 pi 3 pi by 2 2 pi. What is the period of cos theta? 2 pi by mod a. 2 pi వరకు గీయాలి. సో ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు. సో cos 0 ఎంత? 1 ప్లస్ మైనస్ ప్లస్ 0. This is how much? -1 2 pi plus 1 omega a. సో ఇప్పుడు నువ్వు గ్రాఫ్ గీయాలి. గీయండి. This is how much? Particle starts from mean position. Particle starts from velocity taken on y-axis, time taken on x-axis, theta equal to omega t. సో మనకి ఏం తెలుసు చెప్పండి? లో ఫస్ట్ ఏ గ్రాఫ్ గీయమన్నా నువ్వు ఏం చేస్తావా? ఫస్ట్ pi by 2 పెడతావు, మళ్ళా pi పెడతావు, 3 pi by 2 పెడతావు, తర్వాత 2 pi పెడతావు. అర్థమవుతుందా? సో అప్పుడు నువ్వు 0 దగ్గర ఎంత చెప్పు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పు. ఇప్పుడు గ్రాఫ్ పైన స్టార్ట్ అయితే కింద స్టార్ట్ అయితే పైకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఇదంటిది omega a. This is the omega a.
here to here how much omega a తర్వాత పై బై 2 దగ్గర 0 పై దగ్గర ఎంత మైనస్ ఒమేగా a this is how much minus omega a this is minus omega a this is plus omega a తర్వాత 3 పై బై 2 దగ్గర 0 దాని తర్వాత 2 పై దగ్గర ఎంత 2 పై దగ్గర ఎంత this is the plus omega a గ్రాఫ్ ఎట్టు గీస్తావు చెప్పు ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది అరే క్లియర్ అర్థమవుతుందా దిస్ ఈజ్ వాట్ మీన్ పొజిషన్ దిస్ ఈజ్ రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇమిడియట్ గా రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ కి వెళ్ళిపోద్దా మళ్ళా మీన్ పొజిషన్ కి వస్తుందా మళ్ళా లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ కి వస్తుందా తర్వాత మీన్ పొజిషన్ కి వస్తుందా సో చెప్పాం కదా వాట్ ఈస్ ద వెలాసిటీ 0 ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ వెలాసిటీ ఇస్ మాక్సిమం ఎట్ మీన్ పొజిషన్ సో SHM satisfied సో అప్పుడు నీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత T/4 ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత T/4 this is a T/2 3T/4 this is a T 0 clear here V maximum equal to how much V maximum equal to how much omega a V maximum equal to how much omega a okay what is the velocity of the particle okay na after reaching half of the amplitude from mean position what is the velocity of the particle velocity of the particle after reaching velocity of the particle after reaching half of the amplitude from mean position half of the amplitude from mean position so ఇప్పుడు మనం ఏం చేయాలి after reaching half of the amplitude from mean position here t equal to 0 what is the time t1 so this is the time t1 after reaching half of the amplitude what is the time tell me after reaching half of the amplitude what is the theta tell me half of the amplitude theta equal to how much pi/6 here theta equal to how much pi/6 so t1 equal to how much t/12 what is the velocity at this point 1 what is the corresponding velocity v1 so చెప్పండి v1 equal to how much omega a sin omega t a sin omega t can be replaced with what entire thing replaced with what clear omega into x na omega into a sin a cos omega t sorry omega a cos omega t theta equal to how much this omega t can be replaced with theta 1 equal to how much pi/6
హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అయిపోయిందా ఇది? హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ అంటే తీటా ఎంత? ఇక్కడ మనకి హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ అనగానే x ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ రాయాలి. x ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అని రాయాలి. లేకపోతే x ఈక్వల్ టు ఏ సైన్ తీటా అని రాయాలి. x ఈక్వల్ టు ఏ సైన్ తీటా అని రాయాలి. ఫస్ట్ తీటా కనుక్కోవాలి. అర్థమవుతుందా? సో హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ అంటే ఇక్కడ a/2 రాసాం అనుకో, ఏ సైన్ తీటా అవుతుంది. ఇక్కడ నుంచి తీటా ఎంత వస్తుంది? 5/6 వస్తుందా? సో నౌ టెల్ మీ v1 ఈక్వల్ టు హౌ మచ్? ఒమేగా a ఇంటూ cos π/6, that is √3 into omega a/2. √3 into omega a/2. Velocity of the particle after reaching half of the amplitude from mean position. So how much you are getting? v1 equal to how much you are getting? √3/2a. √3/2 omega a. √3/2 omega a. అర్థమవుతుందా? సిమిలర్లీ ఆఫ్టర్ రీచింగ్ a/√2 ఒమేగా a/√2. అర్థమవుతుందా? కంప్లీటెడ్. ఇది అయిపోయిందా? ఇది ఇక్కడ మనము ఇలా రాసుకుంటే ఏమొస్తుంది చెప్పు? Here time, what is the time? x equal to plus a/2. a/2 ఎంత? t/12. Yes, sir. So what about theta? What is the corresponding theta? π/6. Corresponding theta π/6. అదే velocity at x equal to plus a/2 ఎంత? √3/2 into omega a. √3/2 into omega a. అదే గాని సో x equal to అదే x equal to ప్లస్ a/√2 ఇచ్చాడు అనుకో, అప్పుడేంటి ఇది? t/8. తీటా ఎంత? π/4. ఒమేగా a cos π/4 ఎంత? This is how much? t. This is velocity at x equal to how much? Plus a/√2. That equal to how much? Omega a/√2. అర్థమైందా? ఓకే. x equal to time at from mean position starts from mean position starts from mean position. So x equal to plus √3/2a. That equal to how much? ఎంత ఇది? π/3 t/6. తీటా ఎంత? π/3 starts from mean position x equal to 0 నుంచి. What is the velocity at x equal to √3/2a? √3/2a అంటే ఎంత? omega a/2. What is the position of the particle after reaching half of the maximum velocity? √3/2a. What is the position of the particle? After reaching √3/2a. క్లియరా?
Completed. This is the phase of the particle. This is phase of the particle. Phase of the particle. Phase of the particle. Get that position. Phase of the position of the particle. Phase of the position of the particle. Phase of the position of the particle. Completed. Theta equal to omega t plus pi. Phi is the phase constant. Completed. This is the velocity versus time graph. Velocity versus time graph for x equal to a sin omega t. Particle starts from mean position. T equal to 0. Okay na? Displacement versus time graph completed. Velocity versus time graph completed. Now we need to discuss acceleration versus time graph. When the particle starts from mean position. Completed. Displacement type graph चाहिए graph Displacement versus time graph completed. Corresponding velocity versus time graph completed. Corresponding acceleration versus time graph we need to discuss. Completed. Now write down. Acceleration versus time graph. Acceleration versus time graph. Particle starts from mean position. అయిపోయిందా ఇది రాయండి acceleration versus time graph. See this. Acceleration versus acceleration A versus acceleration versus time t graph. Acceleration versus time graph. Particle starts from mean position. Particle starts from mean position. This is the mean position. At t equal to 0, x equal to 0. Right extreme position along this direction plus a. Along this direction minus a. This is the right extreme position and this is left extreme position. Okay. So particle starts from mean position and meaning ఏంది? X equal to what is the displacement of the particle? X equal to a sin omega t. X equal to a sin omega t. Completed. This part done. చూడండి ఇక్కడ x ఈక్వల్ టు a sin omega t. x ఈక్వల్ టు a sin omega t. What is the velocity of the particle? X dot equal to how much? Omega a cos omega t. తర్వాత what is the acceleration of the particle? Acceleration of the particle equal to how much? X double dot equal to how much? Omega square a sin omega t minus omega square a sin omega t. ఓకేనా? సో ఇప్పుడు మనము గ్రాఫ్ గీయాలంటే ఏం చేస్తావు? ఒక టేబుల్ గీస్తావు. టేబుల్ గీసుకో. Here this is how much? Here to here. What is the phase of the sin theta? 2 pi. 2 pi. This is theta. Yeah, this is acceleration equal to how much? Minus omega square a sin theta. Theta equal to omega t. Theta equal to omega t. Then what people are getting? It means it 3, 4,
సో ఇక్కడ నీకు ఏమొస్తుంది చెప్పండి 0 π/2 π 3π/2 3π/2 2π 3π/2 2π. ఆర్ యు ఫాలోయింగ్? సో ఇప్పుడు నీకు తీటాల్లో sin 0 అంటే 0, ఇక్కడ మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ, పైలో 0 2π 0. ఎప్పుడు కూడా సైన్ లో ఇవి జీరోలు ఉంటాయి, కాసుల్లో π/2 జీరోలు పెట్టాయి. ఓకేనా? ఆ బేస్ అయితే మైనస్ వస్తుంది, ఈవెన్ అయితే ఆడ్ అయితే కాసుల్లో ఆడ్ పైలు వస్తే మైనస్ వస్తుంది, ఈవెన్ పైలు వస్తే ప్లస్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నీకు ఏమొస్తుంది, సైన్ లో 3π/2 అయితే 3π/2 అయితే -1 అంటే +1, ఇది ప్లస్ ఒమేగా స్క్వేర్ ఏ. Here acceleration versus time graph. Acceleration versus time graph. First మనం ఏం చేస్తాం, this is a t, this would be theta equal to how much, omega t 0 π/2, this would be pi, this would be 3π/2, this would be 2π. Clear? This is how much? First 0 దగ్గర ఎంత 0. ఓకేనా? 0 దగ్గర ఎంత 0. దాని తర్వాత సడన్ గా ఎటు పోయింది, మైనస్ వెళ్ళిపోయిందా? ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ మచ్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ. తర్వాత 0 వచ్చింది, తర్వాత 3π/2 ప్లస్ దిస్ ఈజ్ హౌ మచ్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఏ 2π కి 0. నౌ వి కెన్ సీ ద గ్రాఫ్. ఫస్ట్ మనము ఇటు నుంచి ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. మరి క్లియర్? సో అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, మెయిన్ పొజిషన్. ఎట్ మెయిన్ పొజిషన్ యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ 0. ఎట్ లెఫ్ట్ ఇమ్మీడియట్ గా యాడ్ వెళ్ళిపోద్దా, మనకి పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ పొజిషన్ అంటే ఇమ్మీడియట్ గా ప్లస్, కాబట్టి ఇక్కడ ఇమ్మీడియట్ గా రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ వెళ్తుందా, రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర నెగిటివ్, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పాజిటివ్ యాక్సలరేషన్. సరిపోయిందా? మ్యాచ్ అయిందా? క్లియర్? సో దిస్ ఈజ్ అగైన్ మెయిన్ పొజిషన్, దిస్ ఈజ్ హౌ మచ్ left extreme position, again mean position, yet right extreme position negative, maximum negative. Okay na, this is negative, left extreme position positive. Sarvina matching, yet mean position acceleration 0, yet extreme position acceleration maximum. At extreme position, acceleration maximum. Clear or not? Next, what is the acceleration of the particle after reaching half of the amplitude from mean position? Directly రాయండి. అయిపోయిందా ఇది? Completed. సో ఇప్పుడు మనం ఇంకో టేబుల్ ఇస్తే ఇప్పుడు మనకి టేబుల్ ఇస్తే ఏమొస్తుంది చెప్పు, this is the table. సో ఇక్కడ 0 t/4 t/2 3t/4 t. సో ఇప్పుడు మనము ఇక్కడ నుంచి తీయండి, ఇక్కడ నుంచి తీయండి.
ఫస్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్ వాట్ ఈస్ ద టైమ్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ పొజిషన్ స్టార్ట్స్ from main position t after reaching x equal to a by 2 టైం ఎంత అయింది చెప్పు ఎంత టైం పడుతుంది x equal to a by 2 కు పోనీకి t by 12 పడుతుందా క్లియరా సో అప్పుడు ఫేజ్ ఆఫ్ ద పార్టికల్ ఎంత వాట్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ ద పార్టికల్ what is the corresponding phase of the particle 5/6 అర్థమవుతుందా a by 2 అంటే 5/6 what is the acceleration of the particle at x equal to a by 2 x equal to a by 2 అయితే acceleration of the particle ఎంత x equal to a by 2 అంటే ఏమొస్తుంది చెప్పు ఇక్కడ sin theta ఇది ఇంకా సింపుల్ ఇది minus omega square x minus omega square a by 2 రావాలా x equal to a by 2 అంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కూడా అదే రావాలి చెక్ చేయండి అక్కడ నుంచి కూడా అదే రావాలి sin pi by 6 1 by 2 దాని తర్వాత సో ఇక్కడ t ఇది అడగలే ఎగ్జామ్ లో ఎందుకంటే డైరెక్ట్ గా వచ్చేస్తుంది కదా ఇక్కడ t by ఎంతిది t by 8 what is the phase pi by 4 a by root 2 కదా a by root 2 entire part is how much x equal to a by root 2 then minus omega square a by root 2 so అదే root 3 by 2 t x equal to root 3 by 2a rounding time ఎంత t by 6 what is the phase pi by 3 acceleration x equal to root 3 by 2a so minus omega square this is how much minus root 3 omega square a by 2 minus root 3 omega square a by 2 completed. Now we can draw 3 graphs, then compare and definition of SHR, then check the definitions of SHR. Now we can draw 3 graphs at one place. Straight away how to draw the graph. Particle starts from mean position x equal to a sin omega t particle starts from mean position x equal to a sin omega t particle starts from mean position at x equal to a sin omega t completed అయిపోయిందా నెక్స్ట్ now we can draw 3 graphs ఇప్పుడు మీకు ఈ గ్రాఫ్లు గీసే విధానము మీకు వేరేలా చెప్తాం చూడండి ఇక్కడ అవి రెండు మ్యాచ్ అవ్వాలి అర్థమైందా అయిపోయిందా set of all the graphs so ఇప్పుడు చూడండి ఇక్కడ particle starts from main position ఇట్లా పోయి ఇట్లా కిందకి వచ్చి ఇట్లా పోయి this is the main position this is the right extreme position అర్థమవుతుందా సో ఇప్పుడు నీకు ఇది సెట్ నీకు తెలియాలి ఇది మెయిన్ పొజిషన్ దిస్ ఇస్ ఆల్సో మెయిన్ పొజిషన్ this would be
So this is what? Right extreme position. Right extreme position. Left extreme position. Okay. సో ఫస్ట్ మనకి రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ మెయిన్ పొజిషన్ అంటే ఏం చెప్పు ఫస్ట్ మెయిన్ పొజిషన్ ఏంటి x ఈక్వల్ టు 0 ఇది ఏంటి x ఈక్వల్ టు 0 ఇదేంటి x ఈక్వల్ టు 0 దాని తర్వాత ఇదేంటి ఇది ప్లస్ ఏ కదా x ఈక్వల్ టు ఏంటి ప్లస్ ఏ ఇదేం చెప్పు x ఈక్వల్ టు మైనస్ ఏ x ఈక్వల్ టు మైనస్ ఏ What is the velocity at mean position? Entire discussion. Velocity at mean position. Velocity would be maximum. Velocity would be maximum. That equal to how much? Omega A. Okay na? దాని తర్వాత velocity would be 0. Velocity would be 0 at right extreme position. Velocity would be 0 at left extreme position. తెలుసా తెలీదా? Acceleration would be maximum. Acceleration would be maximum. That equal to how much? This is minus omega square A. Right extreme position minus left extreme position. Acceleration would be maximum, that is plus omega square A. Acceleration would be minimum, that equal to 0. This is SHM. Now particle starts from mean position x equal to A sin omega t. Displacement versus time graph. Displacement versus time graph, velocity versus time graph, next one. This is how much? Displacement versus time graph, velocity versus time graph, acceleration versus time graph. 3 graphs we need to draw. Particle starts from mean position. So here we can write x equal to 0. A sin omega t. Particle starts from mean position. I am taking at t equal to 0. X equal to 0. That means this is the initial condition. Initial condition. This is the initial condition. At t equal to 0, displacement of the particle equal to 0. Clear? So ఇప్పుడు చూడండి, particle starts from mean position. Immediate గా ప్లస్ కాబట్టి రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ కి వెళ్ళిపోద్ది. రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ప్లస్ ఏ ఉంటుందా మైనస్ ఏ ఉంటుందా? ప్లస్ ఏ, డైరెక్ట్ గా ప్లస్ ఏ. దిస్ ఈజ్ హౌ మచ్? పైకి పోద్దా కిందకి పోద్దా చూసుకోవడమే. తర్వాత ఇమిడియట్ గా యాడ్కి వస్తుంది, 0కి వస్తుంది. మెయిన్ పొజిషన్, దిస్ ఈజ్ ద మెయిన్ పొజిషన్. రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇమిడియట్ గా మళ్ళీ రైట్ వస్తుంది, కిందకి వస్తుంది. క్లియరా? లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ కి వెళ్ళిపోద్దా, తర్వాత ఫైనల్ గా మెయిన్ పొజిషన్ కి వస్తుందా? అది ఫాలోయింగ్. మెయిన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయితే గ్రాఫ్ ఎలా ఉంటది? మెయిన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయితే గ్రాఫ్ ఎలా ఉంటది? ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. క్లియరా? మెయిన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఎంత? మాక్సిమం ఉంటది. అర్థమైందా? మాక్సిమం ఉంటది. మాక్సిమం ప్లస్ ఆ మైనస్ ఆ? ఏ పాజిటివ్ కాబట్టి ఒమేగా ఏ పాజిటివ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో తర్వాత రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఎక్కడ ఉండాలి? రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఎలా ఉండాలి? 0. సో హియర్ టు హియర్. సో నీకు ఇది అసలు అవసరమేలా. ఏ నుంచి స్టార్ట్ అయిందంటే గ్రాఫ్ ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. ఏ నుంచి స్టార్ట్ అయిందంటే గ్రాఫ్ ఇలానే వస్తుంది నీకు. అర్థమైందా? అరే క్లియర్ ఆర్ నాట్? సో నౌ టెల్ మీ, దిస్ ఈజ్ వాట్? మెయిన్ పొజిషన్ దగ్గర మాక్సిమం x ఈక్వల్ టు a sin omega t. ఫస్ట్ అర్థమవుతుందా? ఏ సైడ్ పాజిటివ్ సైడ్ పోతుందంటే వెలాసిటీ కూడా పాజిటివ్ నుంచి స్టార్ట్ అయింది.
క్లియరా? దాని తర్వాత రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ 0 ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ మినిమం మైనస్ కు పోయి మళ్ళా పాజిటివ్ కి వస్తుంది. మెయిన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ మాక్సిమం ఉంటుంది. క్లియరా? అది ఫాలో అయ్యింది. దాని తర్వాత మనకేం తెలుసు, ఈ మెయిన్ పొజిషన్ దగ్గర ఈ మెయిన్ పొజిషన్ ఉంది కదా, యాక్సలరేషన్ ఏముండాలి? 0 ఉండాలి. ఈ మెయిన్ పొజిషన్స్ దగ్గర యాక్సలరేషన్ ఏముండాలి చెప్పు? ఈ మెయిన్ పొజిషన్ దగ్గర యాక్సలరేషన్ ఏముండాలి? 0 ఉండాలి. అంటే 3.6. ఇక్కడ రైట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ కాబట్టి లెఫ్ట్ లో ఉండాలి, అది నెగిటివ్ ఉండాలి, నెగిటివ్ లో ఉండాలి. నెగిటివా? సో ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చారు. ఆర్ యు క్లియర్? అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద గ్రాఫ్ హియర్? వాట్ ఈస్ దిస్ గ్రాఫ్? వాట్ ఈస్ దిస్ గ్రాఫ్? D equals to omega A into cos omega t. Cos omega t. Acceleration equal to minus omega square A into sin omega t. Sin omega t. Clear? This is plus omega A. This should be minus omega A. This is minus omega square A. Here plus omega square A. This is left extreme position. This is right extreme position. Now check the graphs. Set of graphs. Are you getting the same? అర్థమవుతుందా? ఎగ్జామ్లో ఏమి అడుగుతాడు వాడు? ఇది ఇస్తాడు, ఇది అడుగుతాడు, ఇది ఇస్తాడు, ఇది అడుగుతాడు, ఇది ఇచ్చి ఇది అడుగుతాడు, ఇది ఇచ్చి ఇది అడుగుతాడు. ఇలాంటి సెట్ ఆఫ్ గ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 into 3 12. క్లియరా? అది ఫాలోయింగ్. ఏ గ్రాఫ్ అయినా ఈ డెఫినేషన్ బట్టి గీసేయచ్చు. క్లియర్? This is the case. Particle starts from main position